హాయ్ గైస్, సాధారణంగా ఏ హీరో అయినా హిట్ అయితేనే ఉత్సాహంతో సినిమాలు చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఫ్లాప్లు వస్తున్నా ఏమాత్రం తగ్గకుండా వెళ్తుంటారు. అలాంటి వారిలో మ్యాచ్ స్టార్ గోపీచంద్ ఒకరు. హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న సినిమాలు మాత్రం వరుసగా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు భీమా అనే క్రేజీ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం 4 రోజుల కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రానికి హర్ష తెరకెక్కించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ నిర్మించగా దీనికి రవి బసూర్ మ్యూజిక్ని అందించారు. ఈ చిత్రానికి నైజాంలో 3.50 కోట్లు, సీడెడ్లో 1.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు కలిపి 4.50 కోట్ల బిజినెస్ జరిగింది. తెలుగులో 9.50 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో 1.80 కోట్లతో కలిపి ఈ చిత్రానికి 11.30 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి మొదటి రోజు అనుకున్న దానికంటే తక్కువ స్పందన రాగా వీకెండ్లో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. 4వ రోజు వర్కింగ్ డే ఉన్నా ఇది బాగానే హోల్డ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 57 లక్షల షేర్ను మాత్రమే వసూలు చేసింది. ఈ చిత్రానికి 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 1.92 కోట్లు, సీడెడ్లో 81 లక్షలు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు కలిపి 2 కోట్ల షేర్ను వసూలు చేయగా 4.73 కోట్ల షేర్ను, 8.15 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఈ చిత్రానికి 4 రోజుల్లో ఆంధ్ర, తెలంగాణలో 4.73 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో కలిపి 50 లక్షలు వసూలు చేసిన ఈ చిత్రం 5.23 కోట్ల షేర్ను, 9.40 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 11.30 కోట్ల బిజినెస్ జరుపుకొని 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం 5.23 కోట్లు వసూలు చేయగా అంటే 6.77 కోట్లు రాబడితే మూవీ క్లీన్ హిట్గా నిలుస్తుంది.